హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ గ్రంథమాల్లో శ్రీ వివేక చూడమని చెప్పుకుంటున్నాము. నిన్న మనం మన నిజస్వరూపమైన అఖండ నిశ్చలానందం అన్నదాన్ని సదా భావించుకుంటూ మరి అఖండ సుఖరూప కేవల పరబ్రహ్మమే అని నిరంతరము ఎల్లప్పుడూ తను తాను పరబ్రహ్మముగా తెలుసుకుని మిన్నకయుండి కృతకృత్యుడివై పరమశాంతిని పొందుదుగాక అని గురుదేవులు చెప్పిన బోధలన్నిటికీ చెప్పి నువ్వు ఇలా ఉండి కృతకృత్యుడు అవునాయన అని వేయించారు. ఆ తర్వాత గురుదేవులు అంటున్నారు, పురుషుడికి సంసార కారణమైన ప్రతిబంధములు అనేకములు ఉన్నను తొలి వికారముగా మొలిచెడిది అహంకారమే. పురుషుడికి ఈ జీవుడికి సంసార కారణమైన ప్రతిబంధకాలు బోళ్ళు ఉంటాయి. అన్నిటికంటే మొట్టమొదటి వికారం ఏమిటంటే అహంకారమే. ఈ అహంకారమే వాటికి అన్నిటికీ ఆది కారణం. ముందు నేను అన్న అహంభావన తోచిన తర్వాతనే మిగతావన్నీ కూడా సమస్యలు కలిగించేవిగా ఉంటాయి. అదే మూల కారణం. అనంత మహిమగల అఖండైకరస నిర్వికార సత్యజ్ఞానానందమూర్తియగు నువ్వు ఎటువంటి వాడివి? అనంతమైన మహిమగల వాడివి. అఖండ ఐకరస నిర్వికార సత్యజ్ఞానానందమూర్తివి. అట్టి నీకు ఈ అహంకారంతో కూడిన అధ్యాస తాదాత్మ్యం వల్ల జనన మరణ జరరా దుఃఖాది సంసారము కలిగినది. కానీ స్వభావముగా నీకేమీ లేదు. నిజంగా నీకేమీ లేవు. నువ్వు సచ్చిదానంద అఖండానంద స్వరూపానివే, సత్యజ్ఞాన స్వరూపుడివే అయి ఉండి కూడా ఈ నేను అని మొలచండి అహంకారంతో తాదాత్మ్యం వల్ల జన్మజరా మృత్యువు లాంటి సంసారం కలిగింది తప్ప స్వాభావికంగా నీకేమీ లేని నిర్మలానంద స్వరూపుడివి. అందుచేత దేహమందు విషదోషం ఎంత స్వల్పముగా ఉన్నను ఆరోగ్యం లేని రీతిని, ఎంత కొంచెం విషం శరీరంలో ఉన్నా అసలు ఆరోగ్యంగా ఉండలేడు. ఉండలేనట్లు అహంకారంతో సంబంధము కొంచెమైన నువ్వు ఉన్నంత వరకు ఎవరికి నీ మోక్షమను మాట ఉండనే ఉండదు. కొంచెం ఉన్నా సరే ఆ నేను అని లేచిన తలంపునే నేను అనుకుంటే ఇంకా ఎంత ఏమాత్రం ఎప్పుడు అలాగే ఉంటున్నాం కదా అనుకోకండి. క్షణం దాంతో కలిసిన మోక్షం రాదు. దాని మాయా మహిమ అలాంటిది. అందుచేత తమస్సు చేత కప్పబడి ఉండు మూఢ బుద్ధి వల్ల మునుపు తోచిన అహంకారమును దాని కార్యమైన నానా వికల్పాలను నిశ్శేషముగా నశించుట చేత బ్రహ్మాత్మైక స్థితి ప్రతిబంధము లేనిదై ప్రకాశిస్తుంది. ఎందుకు? తమస్సు చేత కప్పబడి ఉండడం చేత మూఢబుద్ధి కలుగుతోంది. దాని వల్లనే ఇంతకు ముందు నేను అని తోచేసరికి నేనైపోయి మేనైపోయి ఈ సంసార బంధాల్లో పడిపోయాము. అంటే తమస్సు చేత కప్పబడి ఉండు మూఢబుద్ధి వల్ల మునుపు ఇంతకు ముందు ఈ తమస్సుతో ఉన్నప్పుడు మునుపు తోచిన అహంకారాన్ని ఇప్పుడు మనం జ్ఞానం అయిపోయాం అనుకుందాం. ప్రొద్దున్న లేవగానే నేను అని అది నువ్వైపోయి చేస్తున్నటువంటి ఈ అజ్ఞానం అంతా కూడా తమస్సు వల్ల ఆ తాదాత్మ్యం కలుగుతోంది. ఈ అహంకారాన్ని దాని కార్యమైన నానా వికల్పాలని నిశ్శేషంగా నశించుట చేత అవన్నీ పూర్తిగా దాంతో తాదాత్మ్యం లేదనుకో, అసలు పొద్దున్నే మెలకు వచ్చిందంటే ఏమొచ్చింది? నేను వచ్చింది. నేను వస్తేనే కదా మెలకు వస్తుంది. మెలకువ అంటే ప్రకాశాన్ని, తెలివిని ప్రకటింపచేస్తున్నటువంటి నేను, అది ప్రకాశమే. దానివల్ల బుద్ధిలో ప్రతిబింబం ఏర్పడేసరికి నేను అన్న భావన కలుగుతుంది. కలిగేసరికి ఇగో మూఢత్వం వల్ల ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నేనుగా ఉంటే
ఇంకే స్వరూపమై ఉన్నాను అయితే. అలాగ నేను నేనుగా మాత్రమే ఉంటే నేను వల్ల ఉండగలుగుతున్న అంతఃకరణలో ప్రతిఫలించిన నేను అన్న భావనతో నువ్వు కూడకుండా ఉంటే అప్పుడు నానా వికల్పాలు నిశ్శేషంగా నశిస్తాయి. అంతే. నేను అంటే ప్రకాశం. అవి నిశ్శేషంగా నశించుట చేత బ్రహ్మాత్మైక స్థితి, ప్రతిబంధము లేనిదే, ప్రతిబంధకం లేదు, ఇంకేముంది, దాన్ని నేను ఏమీ కప్పట్ల. ఎప్పుడు ఆ అంతఃకరణ మీద ప్రతిఫలించిన ఆ నేను యొక్క ప్రకాశ కిరణం పడేసరికి మళ్ళీ ఇంకొక రెండో నేను ఉన్నట్టు, నేను అయినట్టు ఈ నట్లన్నీ తగిలి సంసార బంధంలో ఉన్నాం. ఇప్పుడు మనం వెంటనే మెలకువ వచ్చిన తోడనే ప్రకాశమే నేను అని ఉన్నామనుకోండి, ఇప్పుడు దానిలోంచి లేచి వచ్చి నేను అనుకునే అడ్డంకు లేదు. లేకపోవడం చేత ప్రత్యేగాత్మ తత్వము వివేకము చేత, అదే ప్రత్యేగాత్మ, ఆ తత్వం యొక్క స్వరూప వివేకము చేత అది నేను అని స్వయం ప్రకాశ పరిపూర్ణ సదానంద స్వరూప తత్వమును పొంది రాహుముక్త నిర్మల ప్రకాశపూర్ణ చంద్రుడిలాగా, రాహు చేత కప్పబడినటువంటి చంద్రుడు కనిపించడు. కానీ రాహు అనేటువంటి గ్రహణం విడిస్తే మళ్ళీ ప్రకాశవంతంగా ఉన్న చంద్రుడిలాగా ఇంతకాలము కూడా నేను ప్రకాశంనై ఉండి కూడా, జ్ఞానమై ఉండి కూడా, నా వల్ల, నా ప్రకాశం వల్ల ప్రతిబింబమైన ఈ బుద్ధిలో నేను అని తోచే భావనతో తాదాత్మ్యం వల్ల నా నిజస్వరూపం, దుఃఖరహితమైన నా నిజస్వరూపం నాకు మరుగైంది. ఇప్పుడు ఇంత పరిశోధన చేస్తుంటే నేను అఖండ తేజమును, చైతన్యమును, అంటే అక్కడ నేను జీవుడిని, నేను దేహమును అనేటువంటి మూఢ భావంలోకి చేరకుండా నువ్వుగా నిలిచి ఉన్నావు. అప్పుడు ఏమైపోయింది? రాహువు చేత కప్పబడిన చంద్రుడు రాహువు తొలగగానే ప్రకాశించినట్లు ఈ అహంభావం అనే రాహువు తొలగేసరికి నీ స్వరూపం అతి స్పష్టంగా ప్రకాశిస్తుంది. ఆ అహంకార ముక్తుడు ఆ వస్తువుగానే ప్రకాశిస్తూ ఉంటాడు. హృదయమును పొడమిని గొప్ప శక్తి గల అహంకారము, పొడమి హృదయము భూమి అనుకుందాం, మన హృదయ క్షేత్రం, హృదయంలో అనే గొప్ప శక్తి కలిగిన అహంకారమును ఘోర సర్పము చేత చుట్టబడి దాని గుణత్రయమును శిరస్త్రయము వల్ల ఎవరు పొందజాలక రక్షింపబడు పూర్ణానంద మసంగు బ్రహ్మానంద మహానిధిని, అటువంటి ఎప్పుడైతే హృదయము అని స్వయంగా తనకు తానే ప్రకాశిస్తున్న హృదయము అనేటువంటి క్షేత్రాన్ని గొప్ప శక్తి కలిగిన అహంకారం అనేటువంటి ఘోర సర్పంతో అది కప్పబడిపోయింది. గుణత్రయాలు, 3 గుణాలు అనేటువంటి శిరస్సులు, వాటిని ఎవ్వరును ఛేదించలేక రక్షింపబడు పూర్ణానంద మొసం బ్రహ్మానంద నిధిని, అది ఇంకా అది శిరస్సు 3 శిరస్సులు పెట్టుకుని 3 గుణాలతోటి ఉసలు కొడుతూ మన నిజ ఆనందాన్ని కప్పేసింది. ఇప్పుడు దానిని ఏం చెయ్యాలి? అది ఆ పూర్ణానంద కప్పేసిన దానిని, బ్రహ్మానందం అనే మహానిధి మనలోనే ఉంది, దానిని అహంకారం అనే మహా సర్పము 3 గుణాలనేటువంటి పడగలతో మూసివేసింది. అది దానిని మరి మిక్కిలి ధైర్యంతో శృతి సమ్మత అనుభవ జ్ఞానమును పెద్ద కత్తి సొరయ అంటే కత్తితో దానిని భయంకరమైన శిరస్సులను మాటి మాటికి నరికివేయాలి. ఆ 3 ఏ గుణం వచ్చినా సరే వెంటనే కాదు 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 అని తీసేసుకోవాలి. ఏమిటి మనకి చెప్పారు కదా, శాస్త్రము గురు బోధ, శృతి సమ్మతమైన శాస్త్ర సమ్మతమైన గురుబోధ రూపకమైన అనుభవ జ్ఞానం, నేను ఇది కాదు కదా అని మాటికి ఆ 3 శిరస్సులను నరికి
ఆ మొమ్మగంబుల నాగమును బొత్తుగా చంపినవాడైతే, ఎప్పుడైతే అటువంటి అహంకారం అనే సర్పమును పూర్తిగా చంపినవాడే అనుభవింప సమర్థుడు తప్ప, ఏదో పైపైన ఇలాగాని చేస్తే ఏదో జ్ఞానం కలిగింది అనుకున్నా వెంటనే మళ్ళీ వాడిని మాయలో పడేస్తుంది అహంకారం అనే భయంకర సర్పము. అంతే. మన తొలేకాదశి నాడు చెప్పాను చూడండి, అక్కడ మనస్సు అనే పాలకడలి, మనస్సు అంటే శుద్ధ మనస్సు అనే పాలకడలి, దానిలో శేషశయ్య మీద పడుకుంటాడు ఆయన. అహంకారం అనే సర్పము, దాన్ని అణిచేసి దాని మీద పవళించాడు శ్రీమన్నారాయణుడు. అవునా? అదే ఇక్కడ చెప్తుంటా, ఎవడైతే మనస్సును శుద్ధం చేసుకుని అలకడిలిలాగా శుద్ధం చేసుకుని ఈ అహంకారం అనే భయంకరమైన సర్పమును అణచి దాని మీద అధికారాన్ని పొందుతారో అతడు తన స్వస్వరూప ఆనంద నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఇంకా అహంకారం అనే సర్పం తల ఎలా అంచేత అది తన స్వస్వరూప ఆనంద నిధిలో తన్ను తా చూచుకుంటూ ఉంటాడు నారాయణుడు. అది ఆ పాలకడల మీద శేషశయ్య మీద పడుకోవటం అంటే అది పవళించి తన స్వరూపమునందు తాను రమిస్తూ ఉన్న స్థితి. అంచేత బోధల చేత జీవుడు నేను అనుకుంటూ లేచిన అహంకారాన్ని, నేను దీనికి ఆధారమైన ప్రకాశమునే గాని అది నేను కాదు, మాటి మాటికి అహంకారం 3 గుణాలతో కూడి ఉంటుంది గనక ఆ 3 గుణాలని తల ఎత్తనివ్వకుండా ఎక్కడైతే సదా తన స్వరూప స్మరణలో రమిస్తూ ఉంటాడో అతడు అహంకార సర్పమును జయించి తన స్వస్వరూప ఆనందమును పొందగలుగుతాడు తప్ప ఏదో కాసేపు ఇలా ఉండి అలా ఉండి అదంతా దానివల్ల కుదరదు. కాబట్టి పూర్తిగా చంపినవాడే అటువంటి అనంత ఆనందానికి సమర్థుడు అర్హుడును అవడం చేత నీవు కూడా కర్త అయి వికారి అయి ఆత్మ ప్రతిబింబము కలిగి దాని చేత సత్తువలే తోచు అహంకారమందు ఆత్మబుద్ధిని వదిలిపెట్టుము. అలా చేసిన వాళ్ళందరూ అలా పొందారు బ్రహ్మానందాన్ని. అలా చేసి పొందారు. కాబట్టి ఎలా ఉండాలి? నేను ఎక్కడ మళ్ళీ చేరనివ్వకుండా ఉండాలి, సమర్థుడవై ఉండాలి, ధీరుడవై నిలబడి ఉండాలి. ఏమాత్రము అహంకారం అన్నదాన్ని తల ఎత్తనివ్వకుండా నిరంతర స్వరూప స్పృహను వదలకుండా ఉండడమే ధీరత్వం. అలాంటి వాడే మాటిమాటికి తల ఎత్తేటువంటి ఈ గుణాల ప్రభావంతో ఉన్న అహంకార సర్పాన్ని జయించగలడు తప్ప అన్యులెవ్వరూ జయించలేరు. కనుక ఓ ఈ శిష్యుడా, నీవు కూడా కర్తవయి వికారుడవై ఆత్మ ప్రతిబింబము కలిగి దాని చేత సత్తువలే తోచు అహంకారం నందు ఆత్మబుద్ధిని వదిలిపెట్టు. ఇందాక చెప్పాను కదా, నీ నిజస్వరూప ప్రకాశ కిరణము వల్ల అంతఃకరణ పడేసరికి అక్కడ నేను అనగలిగే సత్తా కలిగింది. అది మేంతో కూడి ఈ విషసర్పం ఇంత బాధలు కలిగిస్తుంది. కాబట్టి నిజమైన నేనెవరా అని నిన్ను పరిశీలించి చూసి అట్టి నువ్వు నీ నిజస్వరూపము సచ్చిదానంద స్వరూపమే తప్ప ఈ అహంకారంతో నేను కర్తని, నేను భోక్తని, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను గుణాల వికారాల ప్రభావాలతో ప్రవర్తించేటువంటి అది అహంకారం నందు నేనే అన్న బుద్ధిని వదిలేయి. ఆ అహంకారుల ఎందు గల వృత్తిని లోముఖముగా తిప్పు. అహంకారం మీదకి వెళ్ళేటువంటి నీ తలంపుని నీ లోపలికి తిప్పుకో. అదే తన్ను తన యందు తానే రమిస్తూ, తన్ను తానే భావిస్తూ, తన్ను తానే స్మరించుకుంటూ స్వస్వరూప ఆనంద స్థితిలో ఉండడం. ఎప్పుడైతే ఈ నేను అన్న దాని మీదకి మన ఆలోచన రానివ్వకుండా నిజస్వరూపమైన సచ్చిదానంద స్వరూపమును మననం చేస్తూ నీ దృష్టిని దాని మీదకి త్రిప్పి భుజించు వాని గొంతుకులో గుచ్చుకొనిన ముళ్ళు రీతిని నీకు కీడు చేస్తూ వస్తున్నటువంటి విరోధియగు ఈ అహంకారము
జ్ఞాన ఖడ్గముచే చంపవలయును. భోజనం చేస్తున్న వాడి గొంతుకులో ముళ్ళు గుచ్చుకుంది, వాడు ఇంక మింగగలడా? పక్కగలడా? అలా ఉంది మనకి అహంకారం. ఇటువంటి ఈ అహంకారము చేసే కీడు, చేస్తున్న విరోధి ఈ అహంకారం. దాని మీద మనకి చచ్చేంత మమకారం. అంతకంటే మోహం ఇంకేమీ లేదండి. అహంకారాన్ని జ్ఞాన ఖడ్గము చేత చంపాలి. అది కేవలము నీటిలో ప్రతిబింబించిన చంద్ర ప్రతిబింబము వంటిదే, దానికి ఉనికి లేదు. అలాగే దేహేంద్రియ కదలికలన్నీ దాని కదలికలాగా తోచి నేను చేస్తున్నా, నేను తింటున్నా, నేను ఉంటున్నానని అహంకరిస్తున్న చంద్ర ప్రతిబింబం జడం కాబట్టి అనదు, ఆత్మ ప్రతిబింబం చైతన్యం కాబట్టి అహంకరిస్తూ ఉంటుంది. ఆ అహంకారానికి అంతూ పంతూ లేకుండా 3 గుణాలతోటి కూడి వికృత శ్రేష్టలు చేస్తూ తింటున్నవాడి గొంతుకులో పుచ్చుకున్న ముళ్ళులాగా గొప్ప శత్రువై ఉంది. ఆ అహంకారాన్ని జ్ఞాన ఖడ్గము చేత చంపి పరమార్థ స్వరూపమును పడయుట వల్ల ఇతర ఆశలన్నీ వదలాలి. లేని వాటి మీద మనం ఇంతకాలం ఆశ పెట్టుకున్నామమ్మా. లేవా అంటే మరి ఉన్నాయి కదండి, మీరు లేవంటారు ఏంటండి అంటారు. ఎవరికి ఉన్నాయి చూసుకో. నీవు అహంకారానివైతే ఆకారానివైతే ఉంటాయి, అహంకారమే కదా ఆకారం కూడా నువ్వైతే ఉంటాయి. వాళ్ళకి లేవు అని చెప్పలేము, ఎందుకంటే దాన్ని పట్టుకే వాళ్ళు తిరుగుతున్నారు కనుక. అసలు ఇది ఏమిటా అని వాళ్ళు ప్రశ్నించరు కనుక. ఇది ఏమిటా అని ప్రశ్నించిన వారికి ఆకారం యొక్క వికారాలే ఇవన్నీ. ఈ ఆకారం ఏమిటా అని చూస్తే నేను దేహాన్నన్న అహంకార బుద్ధే. మరి ఈయనకి అహంకార బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే కేవలము కల్పనే, లేనిదే. మరి ఈ లేని దాని యొక్క అసలు గుట్టు మనం బయట పెట్టడం మానేసి అది చెప్తున్నదల్లా సత్యం అనుకుని ఇంద్రియాలకు తెలియబడేవే నిత్యాలు శాశ్వతాలు అనుకుని ఎంతంత భ్రమల్లో ఉన్నాము. చెప్పినా అర్థం అవ్వదు, వినినా అర్థం అవ్వదు, వదిలి పెట్టాలి అన్నటువంటి భావనే లేదు. మరి అటువంటి వారికి ఆత్మజ్ఞానం. అందుకే శంకరాచార్యులు వారు ఆత్మబోధ చెప్పేటప్పుడు తపోభిః క్షీణ పాపానాం అంతానాం వీతరాగిణాం ముముక్షోయం. కాబట్టి తపస్సు చేత, అంటే అహంకార మమకారాలు మనస్సంతా నిర్మలమైన వారికి, పాపాలన్నీ క్షీణించిన వారికి ఆత్మబోధ అంటే స్వరూప బోధ చెప్పాలి. చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకున్నవాడే అనర్థాలన్నిటిని వదిలి దుఃఖరహిత దివ్యస్థితిని పొందగలుగుతారు. అదే వివేక చూడమణిలో కూడా అదే చెప్పారు శంకర్ల వారు. అదే మనం చెప్పుకుంటున్నాం. అందుచేత ఈ అహంకారమును జ్ఞానమనే ఖడ్గం చేత చంపి పరమార్థ స్వరూపమును పడేయటం వల్ల ఇతర ఆశలన్నీ వదిలి, ఇంకేం ఆశలు? ఎండమావుల్లో నీటి మీద. నిజంగా జ్ఞానం కలిగితే అన్ని ఎండమావుల్లో నీటి మీద. మరి ఇక అహంకరించడానికి అవకాశం ఉందా? మరి ఎందుకు అహంకరిస్తున్నావు? చూసుకోవాలి. ఒకవేళ అది అహంకరిస్తే ఇది ఇదే ఉన్నది నేనే, ఇది పోతుంది నేనున్నాను, నిన్న పోయింది నేనున్నాను, ఇప్పటికి కూడా ఎంత భయంకరమైందైనా, క్లిష్టమైందైనా, బాధాకరమైందైనా సరే నేనున్నాను, అది పోతుంది. ఈ ఒక్క గుర్తు గనక మనం గట్టిగా పట్టుకున్నామంటే అప్పుడు మనం జ్ఞానఖడ్గం చేత పరమార్థ స్వరూపమును బడయుట వలన ఇతర ఆశలు అప్పుడు వదిలేస్తావు. పరమాత్మ స్వరూపాన్ని పొందకుండా ఆశలు వదిలేయమంటే ఎలా వదులుతావు? వదలలేక చేస్తున్న వెర్రి పనులే కదా ఇవి. వదిలేసి స్వస్వరూప సామ్రాజ్య సుఖమును, ఆ సుఖమందు ఉండే నిష్టను, దాని మీద ఇష్టం చొప్పున బావుగా అనుభవించి, దాని మీద నీకు చెప్పలేనంత ఇష్టం కలగాలి. అనుభవించి పరిపూర్ణాత్ముడివై ఆ నిర్వికల్ప బ్రహ్మ పదమున ఆ నిర్వికల్ప బ్రహ్మ పదమునందునే ఎల్లప్పుడూ మౌనముగా ఉండవలేను. ఇవన్నీ తెలియబడుతున్న వాటి పట్ల తూష్టీభావం, అంటే
ఉన్నట్లుండేవే గాని లేనివే ఉమ్, పోయినవే అన్న భావన స్థిరపడిపోవాలి. ఉమ్, అప్పుడు వాటి పట్ల మౌనంగా ఉండగలుగుతావు అని చెప్తూ, ఇట్లు అహంకారము చంపబడినను క్షణికమైన మనస్సున చింతించిన మళ్ళీ అది జీవం పొందుతుంది. అదే చిలికమైన మనసు. అహంకారం చంపాం అనుకుందాం, ఉమ్, కానీ క్షణికమైన మనస్సున కొంచెం దాని గురించి తలపోసావా, ఆ, అది మళ్ళీ వెళ్ళిపోతుంది. చిగురులెత్తేస్తుంది. అంతే, వెంటనే దాన్ని గురించి ఇక మనస్సులోనికి తలంపే రాకూడదు. వచ్చిందా మళ్ళీ చిగురులెత్తి మొలకలెత్తి మళ్ళీ జీవం వచ్చేస్తుంది దానికి. ఉమ్, ఎలాగంటే తొంగగడ్డిలాగా అదే అది ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. ఉమ్, లోపలికి తోలొతికి తవ్వితే తప్ప లోపల గింజలు ఉంటాయి, ఆ ఉమ్, విత్తనాలు. అవన్నీ పీకి లాగి పడేస్తే తప్ప తుంగగడ్డి పోదు. ఉమ్, పైకి తీసే శుభ్రంగా ఏమీ లేనట్టు ఎంత బాగుంటుందో. అవును. ఇంత బోధలు విన్నాక నాకే అహంకారం లేదు, నేను చిన్మయ స్వరూపుని నువ్వు ధీమాగా చెప్తూ ఉన్నా, ఆ, మనస్సులోనికి వచ్చి గతించిన విషయం ఒక్కటి గుర్తొచ్చినా ఆ, చిగురేసుకొచ్చేస్తుంది. ఉమ్, అర్థమవుతుందా? ఆ, ఉమ్. నేను ఈ తుంగగడ్డి కథ మీకు 30 ఏళ్ల క్రితం చెప్పాను. ఉమ్, తవ్వి 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 తీసేయాలండి లోపల. అస్సలు ఆ గింజ ఆ వేరు ఉండనివ్వకూడదు. తీసేసినప్పుడే ఇక మళ్ళీ రాదు. అలా కాకుండా పైపైన తీసేస్తే చేస్తే మళ్ళీ వచ్చేస్తుంటుంది. అదే బాగా ఎంత బాగా శుభ్రంగా. ఇప్పుడు మనకి ఇలాగే మన అహంకారం లేదు నాకు, నేను నిరంతర ఆనంద స్వరూపుణ్ణి గానే ఉంటాం, కానీ కొంచెం మనస్సులో దాన్ని గురించిన ఆలోచన వచ్చినా ఆ, అది మళ్ళీ చిగురేసుకొచ్చేస్తుంది. ఉమ్, మళ్ళా జీవమును పొందినదే గాలి చేత కొట్టబడిన వానాకాలపు మేఘంలాగా ఆ, అనంత విక్షేపాలు మళ్ళీ తెచ్చేస్తుంది. ఉమ్, దేహాది దృశ్య విషయముల యందు, దేహము మొదలవన్నీ మనకి దృశ్యాలే కదూ, ఆ, వీటి యందు నేను నాది మున్నగు చింతన ఆ, కలవాడే పాశబద్ధుడవుతున్నాడు. ఉమ్, ఎవ్వడికైతే కొంచెం దీని మీద నేను నాది అన్న చింతన కలిగిన వాడు పాసిపోతారు. పాశంతో కట్టబడిన వాడు అయిపోతున్నాడు. అది లేనివాడే ముక్తుడుగాను ఉండడం చేత ఉమ్, ఇక్కడ అహంకార చింతన లేదు, వాడికి బంధం లేదు. అహంకార చింతన కొంచెం కలిగినా బంధం పోదు. ఉమ్, విషయ చింతనయే భేదభావమును భవబంధ హేతువుగా ఉన్నందున విషయ చింతనయే భేదభావం చేత ఈ భవబంధాలకు కారణమై ఉంది. విషయాలను చింతించడమే భేదభావం కలుగుతుంది, భేదభావం వల్లనే ఈ భవబంధాలు. ఆ, అందుచేత ఈ విషయ చింతన చేత నా అహంకార శత్రువును కొంచెమైనా చోటు ఇయ్యకూడదు. మాటికి మాటికి విషయ చింతన చెయ్యకూడదు. ఉమ్, చేసేసరికి ఆ అహంకారం అనే శత్రువు లేచి విషయాలతో ఉమ్, గనక దానికి కొంచెం కూడా చోటు ఇవ్వకూడదంటే నువ్వు విషయ చింతన చెయ్యకూడదు. ఉమ్, వాడిన నిమ్మ చెట్టు నీరు పోస్తే మళ్ళీ చిగురించినట్లు ఉమ్, చింతయే ఆ అహంకారమును మరల జీవము పొందింపచేయు కారణమవుతోంది. ఉమ్, కాబట్టి వాడిపోయినట్లుగా ఉన్న నిమ్మ చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ చిగురేస్తుంది. అవును. అలాగున ఈ అహంకార చింతన పోయినట్లే కనిపించినా మళ్ళీ నీవు ఆ చింతన దాన్ని తలిచావా, అది మళ్ళీ అహంకారం జీవం పొందుతుంది. ఉమ్, కాబట్టి కార్య వృద్ధి చేత కారణ బీజములు మళ్ళీ వృద్ధి అవుతాయి. ఉమ్, దానివల్ల అందుకు అలా చేశా, ఇందుకు ఇలా చేశా, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నా కదా, ఇలా మేము ఇలా చేశాం కాబట్టి మాకు అలా వచ్చింది. ఇదే కార్యకారణ సంబంధం. ఉమ్, ఈ కార్యాలు కనుక పనులు పెరుగుతున్నాయంటే కారణాలు పెరుగుతాయి. ఆ, ఆ కారణాలే బీజాలు అవుతాయి. ఆ బీజాల వృద్ధి చేత కార్యనాశనము చేత కారణ బీజము నాశనమగును. కనుక కార్యములలోకి చేరకు, అసలు విషయ కార్యాల్లోకి చేరకు, అనవసర విషయాల్లోకి వెళ్లకుండా పోతే ఉమ్, బీజాలు కాలిపోతాయి. ఉమ్, కనుక మునుముందు నీవు కార్యమును అంటే చింతనను ఉమ్, విడుకో.
తలంపులని వదులుకో లోపల. ఉమ్. నువ్వు లోపల తలంచకపోతే వెలుపల ఏది నిన్ను కదిలించదు. ఆ, నువ్వు లోపల వదిలేయి, అవును. లోపల వదిలేయి. కార్యచింతన, ఇది చేయాలి అది చేయాలి, అదే కార్యచింతన. లోపల అవును. అందుకనే ఈ పనులు అయింది చేస్తాం. ఊరికే కూర్చొని ఉండలేవు. ఇంత అన్నం ఉమ్. కోసం తిని ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆ, కార్యచింతన వచ్చిందంటే ఎంత అలా కల్లోలం అయిపోతుందో. అవును. ఆ, ఎందుకది? ఇప్పుడు ఎలా అవ్వాలో అవుతుంది. నీకు ఏ కార్యచింతన లేదు, అసలు నీకే ఆలోచన లేకుండా నీ చేత కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆ, అలాగే అను ఆ, అలా జరగని, అంతేగాని దూరిపోయి దూరిపోయి లాక్కుని పీక్కుని ఎందుకు ఇదంతా? అలా జరుగుతున్న పనులకిను అసలు నీ ప్రమేయం లేకుండానే నీ చేత చేయబడే పనులకి తేడా ఎప్పుడన్నా గమనించుకున్నారా మీరు? గమనించుకోం. ఉమ్. కానీ మన ప్రమేయం లేకుండానే కొన్ని పనులు అలా జరిగిపోతుంటాయి. జరిగిపోతున్నప్పుడు మనకి చేసేసాం, అయ్య బాబా ఇంత చేసాం అంత చేసాం అని బెంగ బాధ ఉండవు. అయ్యో అయిపోయింది, మనకేది పని అనుకోకుండా జరిగిపోతుంది. మరి ఇలా చేయాలి అలా చేయాలి, అందుకు చేయాలి ఎందుకు చేయాలి, వచ్చేసరికి ఏమైపోయింది కార్యచింతన? ఇదిగో బంధాన్ని బాధని కలిగిస్తుంది. మనలో చూసుకుంటూనే ఉన్నాం మనం దాన్ని. తెలియదుగా మనకి. మరి అప్పుడెలా ఉన్నాను, పని చేశాను, అసలు చేశాను అన్న బాధ కూడా లేదు, బెంగ కూడా లేదు, చేశాను అని కూడా అనిపించదు. అదే ఇలా చేయాలి అలా చేయాలి, అందుకు చేయాలి ఎందుకు చేయాలి, వాళ్ళు చేయాలి, చేయకపోతే ఎలాగా అన్నాం అనుకోండి, కార్యం వేదనని బాధని కలిగిస్తుంది. అందుచేత కార్య వృద్ధి చేతనే కారణ బీజం వృద్ధి అవుతాయి, కార్యనాశనము చేత కారణ బీజాలు నాశనం అవుతాయి. కనుక మొట్టమొదట ఈ చింతనను వదులు. లోపల ఏమి అనుకోక అవ్వవలసింది అవుతుంది, అవ్వకుండా ఉండదమ్మా, అయి తీరుతుంది. నీవెందుకు ఊరికే దూరిపోయి అల్లకల్లోలం చేయడం? కాబట్టి ఈ చింతనను వదులు. ఇలా చేయాలి అలా చేయాలనే కార్యచింతన వదులుము. కార్యచింతన పెంపు చేత కారణము అహంకారాది వాసనలు, వాటి పెంపు కార్యాలు ఎలా చేయాలి అలా చేయాలి, ఇలా చేసా అలా చేసేటువంటి చింతలు పెరుగుతూ ఉంటే కారణ అహంకారాది వాసనలు పెరుగుతూ ఉంటాయి. వాని పెంపు చేత మళ్ళీ చింతలు పెరుగుతూ ఉంటాయి. దాంతోనే ఉంటాం అంతే. ఇంకా ఎందుకు అలాగా? ఎలా అవ్వాలో అలా అవుతుంది. అక్కడ నేను ఊరికే దూరక్కర్లేదు, అవ్వవలసింది అని కనుక నిశ్చింతగా ఉన్నప్పుడు అప్పుడు కారణము ఉండదు, కార్యము ఉండదు, జరగవలసిన జరుగుతుంది. అప్పుడు నేను చేశాననే కర్త లేడు కదా, అని అనుభవాన్ని పొందే భోక్త ఉండడు. అలా అయిపోతుంది అంతే. అలా మరి ఎన్నోసార్లు మన వల్ల జరుగుతున్నప్పుడు మనం అలా ఉండడం మానేసి ఎందుకు ఇలా చేయాలి అలా చేయాలనేటువంటి ఈ కార్యచింతన పెట్టుకుంటే అప్పుడు అహంకారానికి వాసనలు పెరుగుతాయి. అవి పెరిగితే మళ్ళీ చింతలు పెరుగుతాయి. ఆ చింతన చేత మళ్ళీ బాహ్యక్రియ చేసి తీరాలి, ఇంక తప్పదు. చేసేవరకు పిచ్చెక్కిపోతావు కదమ్మా. అయిపోవాల పని. అందుచేత ఈ రెండిటి చేత ఆ వాసన మిక్కిలిగా బలము గలదై నరులకు బహువిధ సంసార బంధాలను కలగజేస్తోంది. అందుచేతనే బాగా ఎక్కువైపోయి ఊరికే తగిలించుకుని ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి, ఎప్పుడు కోతుంది ఇప్పుడు కోతుంది, ఇలా అవుతుంది, ఎందుకు అవుతుంది అంటే ఏం చేస్తాం? దానిలోనే తిరుగుతూ ఉంటుంది నీ బుర్ర. ఇంక నీకు బ్రహ్మయ్య వాసన ఎక్కడుంటుంది, నిష్ట ఎక్కడుంటుంది? రాత్రి పోవడం కదే. మరి ఇంత సత్య జ్ఞానం కలిగి నేను బ్రహ్మాన్ని, అస్సలు నాకు అహంకారమే లేదు అంటున్న వీడే ఇంత విర్రవీగుతున్నాడంటే ఇలాగే ఈ చింతల్లో పడిపోతున్నాడు కనుక. ఈ బంధమును ఛేదించడానికి ముందు పైన చెప్పిన మూడింటిని నాశనం చేయాలి. దానికి సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఏ అవస్థలో ఉన్నా సరే, నానా రూపములందు దోచేటువంటి నీ సర్వము బ్రహ్మమే, అనేకముగా తోచు ఇవి అన్నియును ఆ పరబ్రహ్మమే అను దృష్టియే మిక్కిలి మంచి ఉపాయం. ఆ ఉపాయాన్ని పెట్టుకోవాలి.
ఆ ఉపాయాన్ని మాటికి పెట్టుకుంటే ఎక్కడ ఇప్పుడు ఇలా ఉంది అంటే దీనికి కారణం ఉమ్. ఆ పరబ్రహ్మం నుండి అది ఇలా క్షణానికి ఒక రకంగా క్షణానికి ఒక రకంగా వాతావరణాలు, పరిస్థితులు, వ్యక్తులు, వ్యవహారాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు రకరకాలుగా మారుతున్నాయే గాని ఆ, దానికి ఆధారమైన పరబ్రహ్మ అమ్మ అలాగే ఉంది కదా. ఎవరి యందు ఆ పరబ్రహ్మ సజీవ చైతన్య శక్తి లేకపోతే ఎవరైనా బ్రతికి పనులు చేయలేరో ఆ, ఆ శక్తి అలాగే ఉంది కదా. వ్యక్తులు లేచి బ్రతికి ఏవో పనులు గినులు చేశారు, చేయలేదు, అయ్యిందే అవ్వలేదు, ఆ, పుట్టారు, చచ్చారు. ఇవి అన్నీ కూడా ఏ ఆధారమైన పరమాత్మ ఉండడం చేత కలిగి తొలుగుతున్నట్లు తోస్తున్నాయో ఆ, ఆ పరబ్రహ్మాన్ని అన్నిటి యందు, అన్ని వ్యవహారాల యందు మనము ఆ ఉన్న సత్య వస్తువుని నిరంతర స్మరణ చేస్తూ పోవాలి. ఉమ్, ఇప్పుడు సంఘటన ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, ప్రారంధం ఆ, స్థూల శరీరాన్ని ప్రారంధం నడిపించుకుంటుంది. అంతే. సూక్ష్మ శరీరము నిరంతరము సర్వవ్యాపకమైన బ్రహ్మమును చింతిస్తూ ఉంటుంది. ఉమ్, మరి ఇంకా బంధం ఏది? సర్వకాల సర్వావస్థలు ఎందును నానా రూపములుగా తోచి ఈ సర్వమును బ్రహ్మమే అను దృష్టియే మిక్కిలి మంచి ఉపాయము. మంచి ఉపాయం అదే. ఆ, ఈ బ్రహ్మభావము చేత మొదట క్రియలు క్షీణిస్తాయి. ఉమ్, ఈ బ్రహ్మభావం ఉండడం వల్లనే మొట్టమొదట బాహ్య క్రియలన్నీ కూడా క్షీణిస్తాయి. అది ఇలాగా, ఇది ఇలాగా, అందుకు ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, అది చూడాలి, ఇది వినాలి, అవన్నీ ఆగుతాయి. ఆ, ఇలా చేయాలి, అలా చేయాలన్నటువంటి క్రియలు ఆగుతాయి. అవుతాయి. దాని చేత చింతన కూడా చస్తుంది. క్రియలు లేవనుకోండి, చింతన ఏముంది? ఉమ్, లేదు. ఏముండదు కదా. ఉమ్, నువ్వు 4 మెట్లు తిరిగి నలుగురి మధ్య కూర్చోవడం లేదు, ఆ, వాళ్ళు ఇవ్వలేదు, నీ బుర్రలోకి ఎక్కట్లేదు కదా. అవును, ఎత్తనప్పుడు నీ లోపల మళ్ళీ ఆ తలంపులు రావు కదా. రావు. మరి ఇంకనే చింతనలు క్షీణిస్తాయి. ఉమ్, దానివల్ల వాసనలు కూడా క్షయిస్తాయి. ఉమ్, కొత్త కొత్త వాసనలు, కొత్త కొత్త రాగద్వేషాలు, ఇష్టాలు కలగవు కదా. ఉమ్, ఆ అప్పుడు వాసనలు క్షయిస్తాయి. ఉమ్, ఆ వాసనాక్షయమే మోక్షము. ఉమ్, కాబట్టి ఈ బాహ్య విషయ వ్యవహార విహారమే సర్వబంధాలకి బంధం. ఉమ్, ఉం? నీ దేహ అవసరానికి తగినంత ఎప్పుడు ఎంత రావాలో అంతా ప్రారంధమే ఇస్తుందన్న జ్ఞానం కలిగి ఆ, ఏది వస్తున్నా సరే నీవు లోపల చింతనల చేత, తలంపుల చేత అలాగా కర్తని ఇలా చేయాలి, అలా చేయాలి, బాధ్యతలు బరువులు కలిగి చేయకపోతే ఎలా, ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా నిశ్చింతగా ఉంటే ఆ, ఈ దేహమందున్న ప్రారంధానుగుణంగా ఈ దేహం పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. దాని మీద నీకు మోహం ఉండదు. అది నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకున్నా అంటే మోహం ఆ, పోదు. మోహన్ బాహ్య క్రియలు ఎందు ఎంత బ్రహ్మభావంతో ఉండాలి. దానివల్ల క్రియలు బాహ్య విషయాలకు నువ్వు వెళ్ళడం లేదు, ఇంక చేయడానికి పనులే ఉంటాయి. అబ్బాయిలు. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అది ఇలా అలాంటి, ఇది అలాగట, వాళ్ళు అలాగట, ఇవన్నీ ఉండవు కదా. ఆ, అప్పుడు క్రియలు క్షీణిస్తాయి. దానివల్ల చింతనలు కూడా ఉండవు. అవును. ఇవి ఏ సమాచారం కొత్త బుర్రలో చేరినప్పుడు నీకు ఏం చింతనలు ఉంటాయి? ఇంకేముంటాయి, ఏం చేసుకోకపోతే. దానివల్ల వాసనలు కూడా క్షయమవుతాయి. ఉమ్, కొత్త వాసనలు నీకు కలగవు కదా. అవును. అలాగే దాన్ని లోపల నుంచి వచ్చే వాసనలు కూడా నువ్వు అస్సలు లేని వాటిగానే గుర్తిస్తున్నావు కాబట్టి లోపలివి కూడా నశించిపోతాయి. నశించిపోతాయి. ఆ వాసనాక్షయమే మోక్షము. ఉమ్, ఇవి పొడుచుకొచ్చేవి లోపల నుంచి రాకుండా ఉంటే చాలు. ఆ, ఇట్లు సర్వము బ్రహ్మమేనను సద్వాసన బాగా ముదురుతూ ఉంటే అంత బ్రహ్మమే, ఆ ప్రకాశమే, దాన్ని విడిచి ఏదీ లేదు అన్నటువంటి వాసన బాగా బలపడిపోతూ ఉండడం చేత ఉమ్, బలపడాలి మరి మనకి. ఆ, అప్పుడు అరుణప్రభ చేత చీకటి తొలుగు రీతి ఉమ్, సూర్యుడు ప్రకాశించేసరికి చీకటి పోయినట్లు అహంకారాది మలిన వాసనలు లయము చెందిపోతాయి. అంతే. ఉమ్, ఈ వాసనలన్నీ కూడా తింటూ. సత్యప్రకాశమందు నిలిచి ఉంటే ఇవన్నీ వాటికవే నశించిపోతాయి. ఉమ్, పిమ్మట సూర్యుడు ఉదయించగానే చీకటిను దాని కార్యమైన సర్వ అనర్థాలు ఇక మిగలకుండా నశించిపోతాయి. ఉమ్, అద్వైత ఆనందం ఉదయించగానే ఉన్నది ఏది ఉన్నా నన్ను, నా దివ్య ప్రకాశం విడిచి లేదు, ఉమ్, ఉన్నది నా ప్రకాశమే,
ఇదే అద్వైతం. ఈ అద్వైతం రెండోది లేదుగా. ఇక అవును, లేదు, ఇంకొకటి. అద్వైతం ఉదయించగానే బంధమును, దాని చేత కలిగిన దుఃఖమును మిగతా లేక గతంలో కూడా ఏవీ లేకుండా పూర్తిగా నశించిపోతాయి. కనుక నీవు దృశ్యముగా తోచు దీనిని బ్రహ్మ మాత్రముగా చింతించుము. కనుక ఏది నీకు దృశ్యమానం అవుతుందో అది అంతా నా ప్రకాశమునందే, నేను పరబ్రహ్మమునై ఉన్నాను, నా ఎందే. నేను చెప్పాను కదా, నీ గోలు, నీ వేలు, నీ చెయ్యి, నీ కాలు అన్ని కలిపి నీ స్వరూపమైనట్లు నీ చేత తెలియబడేవన్నీ నీ స్వరూపముగానే, ఆ బ్రహ్మస్వరూపంగానే గోచరించాలి. గోచరించాలి, అలాగే చింతించాలి. అది ఆ చింతన పెరగాలి. అదే బ్రహ్మ చింతన. అలా చింతించి ఆ ఆనంద ఘన బ్రహ్మ మాత్రోహం చిద్గగనానంద స్వరూపోహం చిన్మయోహం శివోస్మ్యహం. నేను చిద్గగనానంద స్వరూపాన్ని, చిన్మయుడను, శివుడను. ఏది ఏది నా ఇందు తోచుచున్నను అది ఏదియును నన్ను విడిచి లేదు, అంతా నేనే, నేనే అంతా ఉన్నాను అని నిరంతరము చింతన చేయవాలి. అందుకే భగవాన్ కూడా అన్నారు కదా, నీవు దృశ్యముగా తోచుచున్న వీటినన్నిటినీ కూడా బ్రహ్మమాత్రముగా చింతించుము. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యం అంటూ ఏం లేదు, ఏది ఉంటది అంతా నువ్వే. అదే నిరంతర స్మరణగా ఉండాలి మనకి. అను నిశ్చయ భావన చేత వెలుపల లోపల ఎల్లప్పుడూ, ఇంకా లోపల వెలుపల ఏముంది, ఎక్కడున్నా ప్రకాశమే. సమాధి నిష్ఠుడవై కర్మబంధము ఉండు వరకు కాలమును గడుపు. మీ శరీరం ఉంది గనక శరీరం ఉన్నంత కాలము లోపల వెలుపల కూడా ఏ వాసన వికారాలు లేకుండా ఎప్పుడేది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటే నా చైతన్య ప్రకాశము వల్లనే ఈ జరగడం కూడా. దేహేంద్రియ మనోబుద్ధులకి ప్రకాశము చైతన్యము కూడా నేనే అయి ఉన్నాను. ఆ క్రియాకలాపములన్నీ నా చిన్మయ ప్రకాశంలోనే జరుగుతున్నాయి. నేనే అంతాగా ఉన్నాను, అంతా నేనేగా ఉన్నానని దేహము ఉన్నంత వరకు గడుపుతూ ఉండుము. ఈ బ్రహ్మనిష్టను ఏ కాలమందును కొంచెము కూడా వదలకూడదు. కొంచెం సేపు వదిలినా నాశనం అయిపోతావు. శిఖరాగ్రం వరకు పాక్కుంటూ వెళ్ళడం చాలా కష్టం అండి. జారిపడ్డం ఎంతసేపు? కొంచెం అలా అప్రమత్తంగా ఉన్నావా అయిపోతుంది, భయంకరమైన లోయలో పడిపోతావు. ఇంకా మనకి ఇది కూడా అంతే. అందుచేత కొంచెమేను వదలకూడదు సుమా. నిష్ఠయందు ప్రమాదము చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శిఖరం కొసలోకి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు కొంచెం ముందుకి వెనక్కి కూడా తోలకుండా సుస్థిరంగా నిలబడాలి. వదిలేవా ఆ ప్రమాదమే, నిష్ఠ తప్పుటే మృత్యువు. అంటే మరి అక్కడి నుంచి ఆడిపడ్డాడు, సావకపోతే బ్రతుకుతాడేమిటి? మృత్యులని బ్రహ్మపుత్రుడైన సనత్సుజాత భగవానుడు విశేషంగా నొక్కి నొక్కి చెప్పి ఉన్నాడు. బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి సనత్సుజాత భగవానుడు ఈ విశేషమును నొక్కి నొక్కి చెప్పి ఉన్నాడు. మరియును స్వస్వరూపము నుండి జారు ప్రమాదము చేత మోహమును, దాని నుంచి నేనంటే దేహం అన్న భావన వచ్చిందంటే అయిపోయావు, ఇంకా అగాధంలో పడిపోయినట్లే. ఆ ప్రభావము చేత స్వస్వరూపం నుండి జారు ప్రమాదము చేత మోహం కలుగుతుంది, దాని చేత అహంకారం కలుగుతుంది, దాని చేత బంధం కలుగుతుంది, దాని చేత కీడు కలుగుతుంది. కీడంటే అదే కీడు. కనుక జ్ఞానికి ప్రమాదము తప్ప వేరు అనర్థము లేదు. అదే ప్రమాదం. నిన్ను నువ్వు మరుచుటే, క్షణకాలం మరిచిన ప్రమాదమే. జలము నుండి త్రోయబడిన పాచి కొంచెం నిలువక ఒక కొలనుంది, కొలను నిండా పాచి పెట్టింది, నీటిని వాడుకోవాలి. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ ఏం చేశారు, ఆ చెరువులో ఉన్న పాచిని పూర్తిగా తీసేశారు. తీసేసి స్వచ్ఛమైన నీరు కనిపించింది. అబ్బా ఎంత చక్కటి జలం కదా, హాయిగా మనం వాడుకోవచ్చు అని అనుకున్నారు. కానీ
ఏ పక్కనో ఏ కొంచెం నాచు మిగిలి ఉన్నా ఆ, మళ్ళీ 4 రోజులు అయ్యేసరికి ఆ కొలను నిండా కప్పేస్తుంది. ఉమ్. మళ్ళీ కప్పుతుందంటే ఏమిటి? అదే మరి ఇది పురుషాల్లో వెళ్ళిపోవటమే. మిగిలి ఉంది అక్కడ, ఉమ్. ఆ నాచు మిగిలి ఉంది గనక ఆ, మళ్ళీ కప్పేస్తుంది. కనిపిస్తుంది. కానీ ముందు తీసేటప్పుడు ఎక్కడా లేనట్టే కనపడుతుంది. ఆ, ఏ పక్కన ఉండేసరికి. కాబట్టి జలము నుంచి త్రోయబడిన పాచి కొంచెమైనను ఆ, నిలువక మరల నీటిని మోస్తూ ఉంటుంది. ఉమ్, అలాగే బహిర్ముఖుడైన పురుషుడు ప్రాజ్ఞుడే, చాలా ప్రాజ్ఞుడై ఉన్నాడు, ఉమ్, చక్కటి సాధనానిష్ట కలిగి ఉన్నాడు. ఉమ్, అయినను సరే మాయ అతనిని ఆవరించుట చేత తన్ను మరచిన మరుపు మళ్ళీ విషయ మార్గమునే లాక్కెళ్ళిపోతుంది. ఎంతటి గొప్ప నిష్ట కలిగిన వాడినైనా మాయ ఎప్పుడైనా మాయ చేసేయగలదు. ఉమ్, విషయ మార్గమున ఏగు పరాన్ముఖుడైన ఆ విద్వాంసుని, అంత గొప్ప విద్వాంసుడే మళ్ళీ, ఆ, అంతే కదా మరి. నారదుడు నిరంతర నారాయణ స్మరణతో ఒక్క క్షణము కూడా నారాయణను వదలకుండా ఉన్నవాడికి ఉమ్, మరి ఆ మాయ ఎలా ఉంటుంది అని అనుమానం కలిగింది. ఉమ్, అప్పుడు మాయ ఎలా ఉంటుందో చూపిస్తానని భగవానుడు ఏం చేశాడు? ఉమ్, ఆ నారదుడిని బురద గుంటలో పందిగా పుట్టించాడు. ఉమ్, ఇంకంతే, ఇంకేమిటి మాయ? ఆ బురద, ఆ పంది పెళ్ళం, ఆ పంది పిల్లలు బ్రహ్మానందంలో లేనవాడుతున్నాడు. ఉమ్, అదే సుఖం అనుకుంటున్నాడు, అదే భోగం అనుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడు ఒక మునీశ్వరుడు రోడ్డు వెంట వెళ్తున్నాడు, దారి వెంట. ఉమ్, అతనికి వెంటనే ఏమిటి నారదుడు ఇక్కడ ఇలాగా బురదలో పొరలాడుతున్నాడు పందిలాగా అనుకున్నాడు. ఆ, అనుకుని, ఏమయ్యా నారద, ఏమిటి కర్మ? ఈ బురద, ఈ కంపు ఏమిటి? దీనిలో ఏం సుఖం ఉంది? ఎవరు ఇక్కడ? నీకు ఆనందం ఏమిటి? పోయి నారద అని పిలుస్తున్నాడు. ఉమ్, ఇలా ఉన్నావు, ఈ పంది ఏమిటి? ఈ పంది పిల్లలేమిటి? ఈ బురద ఏమిటి? ఇంత దుర్గంధంగా ఉందో కదా. అంటే ఎందుకలా, ఎవరి మీద నన్ను ఎందుకలా అంటున్నారు? ఉమ్, నేను, నా పంది భార్య ఎంత అందంగా ఉందో, ఉమ్, నా పంది బిడ్డలు, నా బిడ్డలు ఎంత ఆనందంగా ఉన్నారో, నేను ఎంత సుఖంగా నా భార్యతో నా బిడ్డలతో ఈ ఈ కొలనులో బురద గుంటలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. ఉమ్, మీరు చీ అంటారేమిటి నన్ను అన్నాడు. ఉమ్, అయ్యో నారదా, నీ నిజ స్వరూపాన్ని మర్చిపోయావా? ఈ అసహ్యకరమైన మాయామయమైన ఈ బురదలో పడి ఉమ్, ఒక ఆడపందిని కూడి ఉమ్, దాని సౌందర్యానికి మోహితుడవై ఉమ్, ఈ పంది పిల్లల్ని పెట్టుకుని బురదలో దొర్లుతూ అది సుఖం అనుకుంటున్నావా? ఆ, నిజ స్వరూపాన్ని ఒక్కసారి నీ స్వరూపాన్ని నువ్వు చింతించు. నీవు బ్రహ్మర్షి నారదుడవు, ఉమ్, నిరంతర నారాయణ స్మరణతో రమించుతున్నవాడవు. ఉమ్, మర్చిపోయావు. నారాయణ 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 అంటూ ఆ మునీశ్వరుడు నారాయణ స్మరణ చేశాడు. ఒక్క క్షణంలో అతడికి నారాయణ స్మర, గతంలో నిరంతరము దాంతోటే ఉన్నాడు కాబట్టి ఒక్క క్షణంలో అతడికి తన మెల్లిగా. స్వరూప స్పృహ కలిగింది. ఉమ్, కలిగిన వెంటనే ఆ బురదలో నుంచి లేచి నారదుడిగా బయటకు వచ్చి, అయ్యో ఎంత మాయ, ఎంత మాయ! అవును, ఈ మాయలో ఎలా పడ్డావు అని అడిగాడు. ఉమ్, అడిగితే, ఒకనాడు నారాయణుని మాయ అంటే ఏమిటి, అసలు మాయ ఎలా ఉంటుంది ఉమ్, అని అడిగాను. అడిగితే కూడా నారాయణుడు చూపించిన మాయ ఇదే. ఎవ్వరు హరిహర బ్రహ్మాదులు చెప్పినా మాయ నుంచి బయటికి రాలేరు. ఉమ్, కాబట్టి ఎంత జ్ఞానం పొందినా మరి సాక్షాత్తు నారదుడు లాంటి నిరంతర నారాయణ స్మరణలో నారాయణ తప్ప మరొకటి లేని దివ్య అనుభవంలో ఉన్నటువంటి బ్రహ్మ ఋషి అటు నారదుడికే మాయ వదలలేదే. ఉమ్, మరి ఈ బ్రహ్మ విదుడు ఎంత గొప్ప విద్వాంసుడైనా సరే, ఉమ్, ప్రాజ్ఞుడైన వాడినైనా సరే మాయ ఆవరించుట చేత తన్ను మరిచిపోతాడు. ఉమ్, మరిచిపోయి ఆ మరుపు విషయ మార్గంలోకి తీసుకెళ్లిపోయి పరాన్ముఖిని చేసేసిన ఆ విద్వాంసుడు వ్యభిచార స్త్రీ తన యందు మోహముగొనిన పురుషుని అలరించు రీతి ఓ బుద్ధి దోషం చేత పలు తెరగల ఆడిస్తుంది. ఉమ్, అంతే.
మాయ నారదుని ఆడించలేదు. అవును. ఎప్పుడైతే మరిచిపోయాడు, ఎంత విద్వాంసుడైనా సరే తన స్వరూపమును మరిచిపోయాడంటే ముఖ్య మార్గాల్లోకి వెళ్ళిపోతూ పరాన్ముఖుడైనటువంటి ఆ విద్వాంసుడు, అంటే లోక విషయాలలో ఆసక్తితో వెళ్ళిపోతున్న ఆ విద్వాంసుని వ్యభిచార స్త్రీ తన యందు మోహముగని తన వద్దకు వచ్చిన పురుషుని అలరించినట్లు ఇంకా మన బుద్ధి దోషం చేత పలు చెరుగులా ఈ మాయ ఆడిస్తుంది. దానికి వసిపడిపోయి ఎలా చెప్తే అలా చేసేస్తాడు. ఎవరు చెప్పినా వినడు, వాడికి అర్థం కాదు, బుద్ధి రాదు. ఆహా, ఏమి చూడండి ఆ ఉదాహరణలు. మరి వినడానికన్నా సిగ్గేయాలి. ఏమి ప్రమాదము చేత చిత్తము తన లక్ష్యం నుంచి కొంచెమైనను జారినచో చేతు నుండి జారి గట్టుల మెట్ల మీద పడిన బంతిలాగా అక్కడక్కడ బాహ్య విషయాల యందు పరిగెత్తి పరిగెత్తి పడిపోతుంది. చేతిలోంచి జారిన బంతి మెట్లు మించి ఒక్కొక్క మెట్టు పడిపోయినట్లుగా ఆయా విషయాలు తిరిగి 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 పతనమైపోతుంది. తన స్వరూప నిష్ట అనే లక్ష్యం నుంచి కొంచెం జారితే చాలు. చేతిలోంచి బంతి కొంచెం జారినా చాలుగా. తరువాత ఆ విషయములే మంచివని తలుస్తుంది. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఎక్కదు. అవే మంచివి, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది సంతోషం, ఇది సుఖం, ఇది అలాగా, అది ఇలాగ, ఇంత బాగున్నాం, అంత బాగున్నాం, కష్ట సుఖాలు పనిచేసుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, మేమెంతో మంచివాళ్ళం. ఏమి భ్రాంతో తెలియదు. ఈ కారణం చేత ఇది నీకు కావలెను అను కామం ఉదయిస్తుంది. ఈ విషయవాసంలో చేరేసరికి కొన్ని మంచిది అని తలుస్తుంది. అలా అనుకునేసరికి నాకు అది కావాలి, అయినా నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని తలుస్తుంది. ఆ కామము చేత పురుషుడికి ఆ విషయానుభవములందు ప్రవృత్తి కలుగుతుంది. ధ్యాయతో విషయాంతం సహా సంగస్తేపజాయితే సంగా సంజాయితే కామ కామా క్రోధో విజాయితే. చెప్పాడు కదా. ఒకసారి విషయాల్ని ఇలా ధ్యానించాడా, ధ్యాసలోకి వచ్చిందా, ఆ విషయాలతో సంఘం ఏర్పడిపోతుంది. సంఘం వల్ల కామం కలుగుతుంది, కామం వల్ల క్రోధం కలుగుతుంది, క్రోధం వల్ల బుద్ధి నాశనం అవుతుంది, బుద్ధి నాశనమే సర్వనాశనం అయిపోయినట్లే. అవునా? అవును. కాబట్టి ఈ కామము చేత పురుషునికి ఆ విషయ అనుభవములందు ప్రవృత్తి కలుగుతుంది. ఆ ప్రవృత్తి చేత స్వరూపనిష్ఠను వదిలి అధోగతిని చెంది మరల లేచి స్వరూపమును పొందలేక నాశనము చెందువాడవును. మళ్ళీ లేచి ప్రయత్నించేద్దామన్నా ఇవన్నీ కమ్మేస్తాయిగా, తలెత్తనివ్వవు కదా. పైగా నేను బాగున్నానంటాడు అంతే. మరి కనుక బ్రహ్మనిష్టను అనర్పబడు ప్రమాదము తప్ప బ్రహ్మనిష్టలకు వివేకులకు వేరు మృత్యువు లేదు. కాబట్టి ఇంత బోధ వింటున్నాం గనక బ్రహ్మం అంటే నీ స్వరూపమే. కాబట్టి నీ స్వరూపం ఏది అంటే నేనన్న తలంపు పుట్టు చోట నిలిచి ఉంటే అదే బ్రహ్మానుభవం. తెలిసింది కదా. దాని యందు వదలకుండా ఉండడమే బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్టని కనుక బ్రహ్మనిష్టను చేయబడు వారికి ప్రమాదము తప్ప బ్రహ్మనిష్ఠులకు వివేకులకు వేరు మృత్యువు లేదు. ఇటువంటి నిష్ఠలో ఉన్న వాళ్ళకి దాన్ని మరిచిపోవడం కంటే గొప్ప మృత్యువు లేదు. కాబట్టి ఆ నిరంతర నిష్ట గల వాడే సిద్ధిని పొందగలుగుతాడు. నిరంతరం ఇక శరీరం నుంచి ప్రాణం పోయే వరకు అన్య చింతన లేనిది నిరంతర స్వరూప చింత ఎందే సుస్థిరముగా ఉన్నది. ఇంకంతే, అది ఒక్కటే చెయ్యాలి. అది తప్ప ఏది చేసినా చేసేవాడు వచ్చి మోసంలో పడేస్తాడు. కాబట్టి సర్వ అనర్థహేతువుకు ప్రమాదము చేత కలుగు సంకల్పములు తోచేసి సర్వ అనర్థహేతువైన ప్రమాదము చేత కలుగు సంకల్పములను తోసివేసి
సావధానంగా ఉమ్, ఆ స్వరూపనిష్ఠుడవై సదా ఉండుము. ఉమ్, ఏ సంకల్పాలు వచ్చినా, ఎవరు ఏది చెప్పినా, ఎలా చెప్పినా, ఎవరు ఏది చేసినా, ఎలా ఉన్నా వాటి మీద ఏ ధ్యాస పెట్టుకోకుండా నీ ధ్యాసను నీ స్వరూపములోనే నిలిపి ఉంచుకో. ఇంతకంటే చేయవలసింది ఏమీ లేదు. లేదు అంటే ఎంత చేసినా సరే వాడికి మృత్యువు పోదు. అది ఈ బొందియందు జీవం ఉండునప్పుడే కదా ఆ, బ్రహ్మాకారంగా ఉండు ముక్తిని పొందిన వాడే విదేహ స్థితి యందు ప్రకాశించగలుగుతానికి. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే, ఆ, ఇంద్రియాలు మనసు బాగా పనిచేయగలుగుతున్నప్పుడే ఆ, నీవు బ్రహ్మాకారముగా ఉండు ముక్తిని పొందగలవు. ఉమ్, మరి శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయి కదలలేక మెదలలేక ఉమ్, నోట్లో పెట్టుకుంది మింగలేక ముక్కులో గాలి రాలేక కళ్ళు కనపడక ఏమిటి చేస్తావు? ఏం చేయలేదు. కాబట్టి ఈ బొందిలో ప్రాణం ఉన్నప్పుడే, ఉమ్, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు శక్తిగా ఉన్నప్పుడే ఆ, బ్రహ్మాకారముగా నుండు ముక్తిని పొందాలి. ఉమ్, వాడే శరీరం వదిలిన తరువాత విదేహం స్థితి యందు ప్రకాశిస్తూ ఉండగలుగుతాడు. ఉం? లేశమైనను భేద బుద్ధి ఉన్నదా ఉమ్, వాడికి తప్పకుండా భీతి ఉంటుంది ఆ, అని యజుర్వేదం చెప్పుట చేత ప్రమాదము చేత ఎప్పుడైనను పరిపూర్ణ బ్రహ్మమునందు అణుమాత్రము భేదము ఉండజూచువాడు ఆ భేద దృష్టి చేత భయమును పొందుతే కాకుండా మళ్ళీ నానావిధ శృతి స్మృతి న్యాయముల చేత నిషేధింపబడిన అసత్తైన, అంతకుముందు ఎంతో కష్టపడి ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ వచ్చావు. ఉమ్, నిషిద్ధ్య నిఖిలోపాధి నేతి నేతి వాసన కదూ. ఉమ్, కాదు కాదు కాదని ఎంతో 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 కష్టపడ్డా. నానావిధ శృతి న్యాయము చేత నిషేధింపబడిన ఉమ్, అసత్తైన దేహాది దృశ్య పదార్థముల యందు ఆత్మబుద్ధి చేయువాడు. అన్ని వదిలేసుకొచ్చావు కదా, అవును. కానీ మర్చిపోయి పడిపోయావు. ఉమ్, అప్పుడు నిషిద్ధ కర్మను చేస్తూ చేసిన పాపి రీతిని మళ్ళీ దుఃఖమును పొందుతాడు. చెయ్యకూడని పనులు చేసిన వాడు పొందేటువంటి దుఃఖాన్ని పడిపోయింది. స్వరూపముని పొందిన తర్వాత కూడా జారి పడ్డాడంటే అదే దుఃఖం వాడికి కలుగుతుంది. బురదలో పడ్డాడికి పెద్ద బ్రాహ్మడైతే ఏమిటి, మాలాడైతే ఏమిటి, ఆ, క్రమంగా అంటూ ఉంటుంది కదా. అంతే. అంతే. అందుచేత పొందు మరియు సత్యానుసంధానపరుడు ఉమ్, దుఃఖమును పొందును, మరియు సత్యానుసంధానపరుడు దుఃఖ విముక్తుడే మహిమను పొందును. కానీ నిరంతరము సత్యానుసంధానంతో ఉన్నాడనుకో ఉమ్, దుఃఖ విముక్తుడై ఉంటా. మహిమను పొందుటయున్ను. మిథ్యానుసంధాన పరుడు నాశనము చెందుటయున్ను. అచోర చోరుల విషయమున చూచుట చేత, అచోర చోరులు అంటే దొంగతనమునందు సంశయింపబడిన వాని చేతులు ఎర్రగా కాలిన పరశువుని ఎడగా అది దొంగిలించిన కాల్చి చంపగా లేదని నా సుఖపడును అంటాడు కనుక. కాబట్టి దొంగతనం చేసిన వాడు దొంగతనం చేయని వాడును. ఆ, దొంగతనం చేయని వాడు నేను చేయలేదు అంటున్నాడు, అవును. దొంగాడు కూడా నేను చేయలేదు అంటున్నాడు. ఉమ్, ఇట్లా అసలు దొంగ ఎవరో తెలియాలంటే బాగా కాగినటువంటి ఒక ఇనుప ముక్క కాల్చి చేతి మీద పెడితే ఎవరి చెయ్యి కాలుతుందో వాడు దొంగవాడు, ఓహో. అలాని దొంగ కాదు ఉమ్, నియమించారు. అప్పుడు నిజంగా దొంగతనం చేసిన వాడు కాలుతుంది. ఉమ్, అవునా? అవును. అలాగే మరి అసత్తైన బాహ్య విషపు చోరుల అచోరుల విషయమును చూచుట చేత అసత్తైన బాహ్య విషయపు నిరోధము చేత ఉమ్, మనో నిర్మలత్వమును, దాని చేత పరమార్థ దర్శన జ్ఞానమును, దాని చేత సంసార బంధ నాశనమును సిద్ధించును కనుక ఉమ్, బాహ్య విరోధమే మోక్ష మార్గం మగుట చేత ఉమ్, బాహ్యమునంతటి విరోధించుట ఉమ్, అంటే వదిలేయటం, నెట్టివేయడం చేతను సత్యాసత్య వివేకి అయి శృతి ప్రమాణము చేత పరమాత్మ నిర్ణయమును ఎరిగిన బుద్ధిమంతుడైన ఏ ముముక్షువు ఉమ్, అసత్తు తన నాశహేతు అని తెలుసుకున్నాడు. ఉమ్, అసత్యం నాతో తెలియబడి క్షణక్షణానికి మారిపోయేదంతా నాశనమును కలిగిస్తుంది అది. అని తెలిసి ఉమ్, బాలుని రీతి దానిని తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని పట్టుకుంటున్నాడంటే ఆ, పసిపిల్లాడు తెలియక పట్టుకుంటాడమ్మా. అవును, అవును.
తెలిసినవాడు పట్టుకున్నాడంటే అంత మూడు ఎవడును దానిని తెలిసిన వాడెవడు దాన్ని పట్టుకొనడు. కనుక మీదు దుర్వాసనని వృద్ధి చేసి బంధహేతువుగా ఉండేది అసత్య బాహ్యానుసంధానమును వదిలి మాటిమాటికి భ్రాంతికరమైన ఈ అసత్యమైన జగత్తు సత్యము నిత్యము ఇదింత గొప్పది అంతంత గొప్పది అనేటువంటి బాధ కలిగించే భావాలన్నిటినీ కూడా గొప్పవిగా అనిపించడమే దుర్వాసనలు. దుర్వాసనల చేత వృద్ధి పొంది బంధహేతువుగా ఉండేది ఈ అసత్య బాహ్యానుసంధానం. ఎవ్వరు బాహ్య విషయాలతో మాటికి కలిసిపోతున్నారో లేని దాని యందు ఉందన్న భ్రాంతితో దాంతో కలిసిపోతున్నారు. వివేకైన వాడు ఈ అసత్య బాహ్యానుసంధానమును వదిలి వివేకిగా ఉండు యతి ఎప్పుడు ఏది తెలియబడుతోన్నా అది ఉండనిదే అని వివేకవంతంగా ఉండేటువంటి యతి సత్య జ్ఞానానంద పరబ్రహ్మైవాహమాస్మి అనుభూతి చేత నేనే సత్యమును, ఇది అని తెలియబడేదేది సత్యము కాదు అని నీ స్వరూప నిష్ఠయందు ఉండుట చేత అవిద్యాకార్య సకల దుఃఖములను దూరము చేసుకుంటూ పరమానందమును అసుగు బ్రహ్మనిష్ఠయందు తత్పరుడై ఉండవలనే తప్ప ఒక్క క్షణము జారిన పద్మమొందును. అంచేత విరోధ లక్షణములు కలవగుట చేత జాగ్రత్త గలవానికి మెలకులో ఉన్నవాడికి సుషుప్తియు సుషుప్తునికి జాగ్రత్తయును లేని రీతి మెలకులో ఉన్నవాడికి నిద్ర లేదు, నిద్రలో ఉన్నవాడికి మెలకువ లేదు. నిద్రలో ఉన్నవాడికి మెలకువ లేదు కదా, మెలకులో ఉన్నవాడికి నిద్ర లేదు కదా. ఆ రకంగా విరోధి లక్షణములు అంటే మెలకుగా ఉన్నాడు అంటే వాడికి నిద్ర లేదు అని, నిద్రకి మెలకువ విరోధి, మెలకువకి నిద్ర విరోధి. అవునా? కలవాడికి సుషుప్తికి జాగ్రత్తయు లేని రీతిని ఇదిగో దేహాది అభిమానము గలవాడికి ముక్తిను చరాచరములలో వెలియందు తన్ను ఏకమైన ప్రకాశముగా దానికి సాక్షిగా అధిష్టానంగా సూక్ష్మమైన తన మనసు చేత చూసు సర్వాత్మ భావన చేత సర్వ ఉపాధులను వదిలి అఖండ పరిపూర్ణముగా నుండివాడు ముక్తుడు. అన్నీ ఉన్నాయి చూసారా, అన్నిటి యందు ఏకమై ఉన్న తన్ను మాత్రమే తాను చూస్తూ ఉంటాడు, అనేకముని ఏ మాత్రము లక్ష్య పెట్టడు. కాబట్టి సర్వోపాధులను వదులుతాడు. వాని అందున్న అఖండ బ్రహ్మైక స్వరూపమైన తానే ప్రకాశమై ఉన్నాను అన్నవాడు ముక్తుడు. అసలు నేను అన్నది లేకపోతే ఏదైనా ఉందా అండి? ఇంకెంత ఏమీ లేదు. మరి ఆ ఒక్కటి తెలుసుకుంటే ఇంత బోధ కావాలా? అకౌంట్ నిలబడి అది చూసుకుంటే చాలు. నేను లేచాక అన్నీనా, అన్నీ లేచాక నేనా? ఏం లేచాకే. అందుచేత అఖండ పరిపూర్ణమగు ఉండువాడు ముక్తుడుగను ఆ ముక్తినికి దేహాది అభిమానం ఉండదు. ఈ సర్వాత్మ భావము కాక నేవను గాని భవబంధ మోక్షమునకు వేరు మార్గము లేదు. ఈ సర్వాత్మ భావము తప్ప ఇక ఏ విధంగా కూడా భవబంధ మోక్షం కడగడానికి వేరు మార్గం లేదు. ఏ విధంగా చూసినా చావు పుట్టుకలు లేని శాశ్వత ఆనందాన్ని పొందడానికి మార్గం లేదు. ఎప్పుడు ఆత్మనిష్టచే దృశ్యమును పట్టక అసలు దృశ్యం మీదకే ధ్యాస వెళ్ళడం లేదు. దృశ్యాన్ని ప్రకాశింప చేసే తన స్వరూపం అందే ధ్యాస ఉంది. అలా దృశ్యమును పట్టక విడిచితే ఈ సర్వాత్మ భావము నీకు సిద్ధిస్తుంది. సదా ఉండాలి, ఎన్ని ఉంటే అన్నిటినీ ప్రకాశింప చేసే ప్రకాశం. నేను అన్న ప్రకాశం లేకపోతే ఏదీ లేదు. నేనే సత్యం, ఎంత దృశ్యం అని నిరంతరం చెప్పుకోవాలమ్మా. అది చెప్పుకోవడం అంటే అది ఇలాగా ఇది ఇలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా ఇదే కదా మనం చెప్పుకుంటున్నాం. మరి ఇదే చెప్పుకుంటున్నావా లేదా? చెప్పుకుంటున్నాం. ఇదంతా చెప్పుకుంటుంటే
వీటిలన్నిటి యందు అంతర్యామిగా నేనన్నది ఉంటేనే కదా ఇవన్నీ ఉన్నాయి అన్న జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? నిన్ను మర్చిపోతున్నావు, నీ వల్ల ఉండగని వాటి గురించి సొదలు చెప్పుకుంటున్నావు. లోపల చెప్పుకున్నావే, వెలుపల చెప్పుకున్నావే. దేనివల్ల ఇవన్నీ ఉంటున్నాయి? నేనన్న ప్రకాశం లేకపోతే ఉండలేవు కదా. ఏది లేదు అసలు. మరి అది గుర్తు రావట్లేదు కదా. అది గుర్తు లేకపోతే ఇవన్నీ నీకు నిర్మిత వాసనలే చుట్టుకుంటాయి. కనుక సర్వోపాదనలు వదిలి అఖండ పరిపూర్ణంగా నుండివాడు ముక్తుడగును. ఆ ముక్తునికి దేహాది అభిమానం ఉండదు. ఈ సర్వాత్మ భావం వల్ల భావన వల్ల తప్ప భవబంధ మోక్షమునికి వేరు మార్గము లేదు. ఎప్పుడునూ ఆత్మనిష్ట చేత దృశ్యమును పట్టక విడిచితే ఈ సర్వాత్మ భావము సిద్ధించును. దేహాత్మ బుద్ధిని కూడిన వాడై బాహ్య విషయ అనుభవమందు ఆశ గల మనస్సుతో ఆ క్రియలను ఎప్పుడూ చేస్తూ ఉంటే అదేమిటి వాళ్ళేమిటి వీళ్ళేమిటి అక్కడేమవుతుంది వీళ్ళేం చేస్తారు అన్నింటి మీద దొర్లుతుంటే వాటి కోసమే నీ జీవితాన్ని నీ ఆయువుని నువ్వు ఖర్చు పెట్టుకుంటుంటే ఆయా కూడిన వాడే బాహ్య విషయం దాచగల మనస్సుతో ఆయా క్రియలను ఎప్పుడు చేస్తూ ఉండు వాడికి ఏ విధమైన దృశ్యమును వాడు ఎలా దృశ్యాన్ని నివారించగలుగుతాడు? అసలు నివారించాలనే వాడికి తెలియదు. అదే సత్యం దానిలో పడి దొరుకుతూ ఉంటాడు. అవునా? అది బురద, అది అసహ్యకరమైనది అందరూ అని కనుక తెలిస్తే దానిలో అది దొరలదు కదా. కాబట్టి సత్యజ్ఞానం లేని వాళ్ళు అది ఉంది దాన్ని తెలుసుకున్నామన్న ఆశ కూడా లేని వాళ్ళు ఎప్పుడు దానిలోనే తిరుగుతూ ఉంటారు. కాదంటే ఎవరు వింటారు? వినవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి నిరాకరించకూడదు గనుక సర్వధర్మ కర్మ విషయములను విడిచి తత్వజ్ఞాని అయి నిరంతర ఆత్మనిష్ఠా పరుడై సదానందమునందు ఆసక్తి గల మనస్సు గలవాడే ప్రయత్నము చేత దృశ్యమును నిరసించగలుగుతాడు. అంతే. ఇక అన్యుడెవ్వడు ఈ దృశ్యాన్ని దృశ్యవారితం చెయ్యడు కూడా. ఆత్మయందు స్వరూపమునకు ఆసక్తి గలవాడు మాత్రమే తన ప్రయత్నము చేత ఈ దృశ్యమును నిరసించగలుగుతాడు. మనం నిరసించలేకపోతున్నామంటే మనకి మన స్వరూప నిష్ట యందు నిష్ట లేదు, ఇంకా ఈ దృశ్యమునందు భ్రమ పోవడం లేదు. అది సంగతి. ఈ విధముగా దృశ్యమును దూరము చేసుకుని సతత సర్వాత్మ భావ సిద్ధికై శాంతో దాంత అనుశృతి శాంతులగును యతులకును శ్రవణాది కర్మానంతరము నిరంతర నిర్వికల్ప సమాధి విధించుచున్నది. కాబట్టి శాంతి దాంతి నిరంతరము ఆత్మానంద భావ సిద్ధి కోసం, శాంతులకు యతుల కోసం, అటువంటి వాళ్ళ కోసం ఇది శ్రవణ కర్మానంతరం. ఈ సత్సంగంలో ఈ బోధలన్నీ ఏకాగ్రచితంతో విన్న దానిని మనం చేసుకున్న తరువాత నిరంతరము నిర్వికల్ప సమాధిలో ఉండిక అయిపోయింది, శ్రవణం మననమైంది, ఇక నిధిధ్యాసనలో ఉండు అని గురువు చెప్తారు. కనుక ఆ నిర్వికల్ప సమాధి నిష్ఠుడై అయితే తప్ప అనంత కోటి జన్మాంతర వాసనలు గలవాడు ఎట్టి పండితుడైనా సరే అహంకారాది దృష్టనాశనము చేయనెప్పటికీ సాధ్యము కాదు. మరి ఇంకెవళ్ళ మట్టుకు వాళ్ళు చూసుకోవాల్సిందే. ఎవరిని ఏమి అనడానికి తెలుసు అని మాట్లాడితే మూతి మీద కొట్టడమే. ఆవరణ శక్తి బలిమి చేత విక్షేప శక్తి అజ్ఞాని పురుషుని మోహ కారణమగు ఈ అహంకారముతో కలిపి దాని గుణాల చేత వ్యర్థముగా పిశాచంలాగా ఆడిస్తోంది. ఆయన చూస్తున్నాడు చూడండి. ఆవరణ శక్తి చేత నన్ను నేను ఎరగకుండా చేసేసింది. నేను జీవుణ్ణి, నేను వాణిని, అంతే. ఆవరణ శక్తి చేత విక్షేప శక్తి, నేను ఇది, వీడు నావాడు, ఆడు నీవాడు, వీడు వాడు వీడు అంటూ విక్షేప అనేకత్వం అన్నమాట. ఆవరణ శక్తి యొక్క బలం చేత అంటే నన్ను నేను తెలియని అజ్ఞానము చేత నేను కానిది నేను అనుకుంటూ, మిగతావన్నీ కొన్ని నావనుకుంటూ, కొన్ని కావనుకుంటూ, ఏదేదో శాశ్వతం అనుకునేటువంటి విక్షేప శక్తి ఏమిటా అని విచారణ లేని అజ్ఞాన పురుషుణ్ణి
మోహ కారణమగు ఈ అహంకారంతో కలుపుతుంది. దాని గుణాల చేత వ్యర్థముగా పిశాచంలాగా ఆడిస్తూ ఉంటుంది. మరి పిశాచ పుటీలే ఇవన్నీ. కాబట్టి ఈ ఆవరణము నశిస్తే ఆత్మ సంశయాది ప్రతిబంధ రహితమైన సత్వముగా అది ప్రకాశిస్తుంది. ఆవరణ అది కప్పితే నేనెవరినో నాకు తెలియని అజ్ఞానం తొలగితే అప్పుడు ఆత్మ సంశయాది ప్రతిబంధాలన్నీ తొలగిపోతాయి. నీ స్వరూపం ప్రకాశిస్తుంది. విక్షేప దోషం కూడా పోతుంది. ఇంకా నా ఆత్మ మీదే అంతటా ఏకైక ప్రకాశమే. సూర్యుడు ఒక్కడేనమ్మా. ఆ సూర్యప్రకాశం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నా అవి సూర్యుని ఏమైనా అంటుకుంటున్నాయా? మరి ఆయన వల్లే ఉంటున్నాయి కదా. అలాగే అఖండ ప్రకాశమైన నా స్వస్వరూప పరబ్రహ్మ ప్రకాశములో అనేకం ఎన్నున్నాయో, ఎన్ని ఉన్న సూర్యప్రకాశము అన్నిటినీ ఉజ్జీవింప చేస్తూ ఉన్నా, ప్రకాశింప చేస్తూ ఉన్నా సూర్యునికి అవేవి ఎట్లా అంటవో అఖండ ఆత్మ తేజో ప్రకాశ స్వరూపమైన నా ప్రకాశంలో ఎన్ని ఉన్నాయో, ఎన్నైనా ఉండని అవి ఏవి నన్ను అంటుటలేదు. వాటన్నిటినీ నేనే ప్రకాశింప చేస్తున్నాను. ఇంకా ఈ మొక్క వల్ల అర్థం అవ్వకపోతే ఇంకా అసలు ఆత్మ గురించి, స్వరూప నిష్ఠ గురించి వినడానికి అర్హత లేనట్లే వాళ్ళు. అందుచేత ఆత్మ సంశయాది ప్రతిబంధ రహితముగా సత్వముగా ప్రకాశించును. విక్షేపం పోవును. ఉండినను శుద్ధ అబద్ధముగానే కనపడును. ఉన్నట్టు శుద్ధ అబద్ధం అలాగే ఎండమావిలో నీరులాగా, ముచ్చపు చెప్పలో వెండిలాగా ఉంటుందే గానీ అది సత్యం కాదు. తెలిసిపోయింది మనకి. ఉండదు. అందుకే అంట ఇది వచ్చింది అలా ఉంది, అయ్యి బాబోయ్ అంబాబోయ్ అనుకునే దానికంటే ఇది ఉండదు పోతుంది అనుకుంటే పోలా. అది అనుకోరుగా మరి. అదే ఆవరణ దోషం, విక్షేప దోషమును. శుద్ధ అబద్ధముగానే కనపడును. ఈ ఆవరణము నశించినచో విశేషమును నశించును. విక్షేపం కూడా నశిస్తుంది. ఆవరణ పోతే విక్షేపం ఏదిగా. కాబట్టి క్షీర జల విభాగం లాగా నీటిలో పాలల్లో కలిసిన నీరు ఎలా అయితే విభజించాలో అలాగున నీళ్లలో పాలల్లో నీళ్లు కలిసాయి, దాన్ని విభజించి చూడాలి. తెలిసిపోతుంది అది మీటర్ వేసరికి ఎంత నీరు కలిసిందో. అలాగే దృశ్య వివేకము చేత ఈ దృశ్యమంతా దేనికి తెలియబడుతోందో అది దృక్స్వరూపమైన నేను లేకపోతే ఈ దృశ్యమేది లేదు. అయితే ఈ దృక్కు ఈ చూపు ఆ దృశ్యము నిండా ఉంది. పాలలో కలిసి నీళ్లు పాలు కలిసిపోయి ఉన్నాయి. కానీ పాలను వేరు చేసినట్లు ఈ దృశ్యమునందు ప్రకాశమానమైన దృక్కును వేరు చేసి చూసుకోవాలి. నీ చూపు మీదే నీ ధ్యాస ఉండాలి. నీ చూపులో ఉన్న రూపుల మీద నీ ధ్యాస ఉండకూడదు. ఇప్పుడు ఏమైందనమాట, పాలల్లో కలిసిన నీటిని వేరు చేసినట్లు దృశ్య విభాగము చేత వలన నశిస్తుంది. మాటికి నేను దృక్ స్వరూపాన్ని, నేను ప్రకాశ స్వరూపాన్ని, నా ప్రకాశంలోనే ఇవి అన్ని ఉన్నాయి, కలిసే పాలలో నీళ్ళలాగా కలిసే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పాలని స్టవ్ మీద పెట్టి నీరంతా ఎగిరిపోయే వరకు సన్నటి సెగను కాస్తే నీరింకిపోయి పాలు మిగులుతాయి. అవునా? అలాగనే ఈ దృశ్యమునందు ఈ దృశ్యం ఎవరికి కనపడుతోందో ఆ దృక్స్వరూపం మీదే ధ్యాస పెట్టి ఉంచగా దృశ్యమంతయు లీనమైపోతుంది. అవుతుందా? చేశారు ఎప్పుడన్నా? చాలండి. కాబట్టి దృగ్దృశ్య విభాగమునందే ఆవరణము నశిస్తుంది. స్పష్టమైన జ్ఞానము వలన పుట్టినటువంటి సద్వివేకం ఒక్కటియే. చూడండి, అందుకే నేను అడుగుతుంటామన్నమాట, నీకు అతి స్పష్టమైన జ్ఞానము వల్ల స్పష్టంగా నీ స్వరూపం ప్రకాశం అనేటువంటి జ్ఞానము వల్ల పుట్టినటువంటి సద్వివేకం వల్ల
దాని ఆత్మ దీనిలప్పుడు సద్వివేకం ఒక్కటి మాత్రమే. దృక్ అంటే ఆత్మ నేను, దృశ్యం అంటే అనాత్మ. అవును. దృక్ దృశ్య ములను బావుగా విభజించగలుగుతాం. సద్వివేకం ఉండాలి. స్పష్టమైన జ్ఞానము వల్ల కలిగిన సద్వివేకం వల్ల మాత్రమే దృక్ దృశ్యములను విభాగించి అవిద్యా కార్య మోహరూప బంధమును చెరిపి వేసుకోగలుగుతాడు. మాటి మాటికి ఏది పొందబడినా ప్రకాశ స్వరూపమును నాయందే, అవి అన్నీ కలిగి తొలిగేవే. నేను సదా ప్రకాశిస్తున్నాను. సూర్యుని ప్రకాశంలో ఎన్ని ఉన్నా ఆ ప్రకాశానికి ఏవి అలా అంటడం లేదు. నా ప్రకాశంలో ఉన్న నా చేత తెలియబడినవేవి నన్ను అంటవు, అవి ఉండవు. ఇది నిరంతర మరణం. దాని వల్లనే అవిద్యా కార్యమోహరూప బంధమును చెరుపుము. కనుక వివేకి అవిద్య చేత కలిగిన బుద్ధియే. అయోగ్ని అంటే ఇనుము నిప్పును. కాబట్టి కావున వివేకి అజ్ఞానము చేత కలిగిన బుద్ధి ఇనుము నిప్పు సంబంధం లాగా సద్రూప ఆత్మతో మిథ్యా తాదాత్మ్యం పొంది అవివేక అయిన వాడు ఇదిగో సద్రూప ఆత్మతో ఈ మిథ్య లేనిది ఉన్నట్లు తాదాత్మ్యం పొందిన వాడు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ప్రపంచాకారముగా విభజించుట చేత చిత్త భ్రమణ మనోరథ స్వప్నముల యందువలే కనపడునని అసత్యమే తప్ప ప్రకృతి వికారమైన ఈ అహంకారాది దేహాంతము ఉండునవన్నీయును ఇంక నువ్వు దృశ్యముగా నుండు సర్వ విషయములను క్షణములో నానా వికారాలను చెందుచున్నవి కదా. అవునా? అవును. అవి కలిగి అలా నా వల్లనే ఉండగలిగి కాలం ఉండి తొలగిపోతున్నాయి కదా. పోతున్నాయి వచ్చే 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 అని ఏడుస్తావు. మరి పోతున్నాయని ఎందుకు నిలబడవు? అవి పోయినా నువ్వు ఉన్నావు కదా. ఇదే నిష్ట. కాబట్టి సత్యాత్మ ఎప్పుడునూ వికారము చెందదు. నువ్వు సత్యాత్మవై ఉన్నావు, నువ్వు అలాగే ఉన్నావు. అవే కలిగి రకరకాలుగా మారి తొలగిపోతున్నాయన్న జ్ఞానం ఎవరికి ఉంటుందో, ఆ జ్ఞానములో ఎవరు స్థిరపడతారో వారిని దృశ్యం ఏదీను చేయజాలదు.